దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. అటువంటి కర్తవ్య పరాయణతలే మాన్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈనాటి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సన్మాన్ గార్డ్ పెరేడ్ రివ్యూ అనంతరం వేదిక వద్దకి చేరుకుపోతున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సన్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్ DSP S.G. Srihar Rao submitted his report again, and he is going back to his pavilion and to hand over the charge to IC. DSP Srihar Rao, Samman Guard Parade Commander, commanded to IC to take charge RSI BV Satyanarayana. స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది 67.27 లక్షల తల్లులకి, మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు. ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి. సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు, భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు 14 వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం, వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయి దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్షిణ్యమైన పరిస్థితుల్లో ఉండి, అంటే మన స్వాతంత్రం చాలా తేలిగ్గా సంపాదించుకున్నాం, కేవలం ఏమంటారు అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం. కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో, కానీ దేశాన్ని నుంచి విడిపోవాలనుకునే వాళ్ళు మటుకు హింసనే నమ్మారు. అది ఈ రోజుకి, దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి
లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాల్లో కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోవాలి. మత ప్రాతిపాదికన రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి. దీనికి లౌకికం విధానం అనేది ఈ సంస్కృతిలో ఉన్నది. ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా, పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా, యూరోపియన్స్ నేర్పించక్కర్లా. ఇది మన లోపల ఉంది. ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఈ అభివృద్ధి కానీ, సూపర్ 6 కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అది 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది. పెట్టుబడులు రావడానికి సాహసించేవారు కాదు. కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. దానివల్ల ఈరోజున వాళ్ళకి 15 లక్షల పెట్టుబడి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో